హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. కథలోకి వెళ్ళిపోదాం. అభి, నీకు ఉషా ఆంటీ వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాంరా అంటుంది వసు. అంతా నీ ఇష్టమని చెప్పా కదా అమ్మా, నాకోకే అంటాడు అభి. అంతలో అభి కోసం వస్తాడు అతని పిఏ రవి. సార్, మీరు చెప్పిన ఫైల్స్ అన్ని తెచ్చాను సార్ అంటాడు. ఓకే, చూస్తాను, అక్కడుంచు అంటాడు. అంతలో అభి ఫోన్ మోగుతుంటే మాట్లాడుతూ పక్కకు వెళ్తాడు. ఏంటమ్మా, సార్కి పెళ్లి ఫిక్స్ చేశారా ఏంటి? ఇంతకీ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు రవి. ఇదిగో చూడు అమ్మాయి ఎలా ఉందో అంటుంది వసు. ఈ అమ్మాయా? అయితే ఈ పెళ్లి జరిగినట్టే అంటాడు రవి. ఏమైంది, ఎందుకలా అంటున్నావు అంటుంది వసు. ఈ అమ్మడి బండిని సార్ డాష్ ఇచ్చాడు. ఆ అమ్మాయి ఏంటి అని అడుగుతుంటే డబ్బులు చేతిలో పెట్టి వచ్చేశారు. ఆ అమ్మాయి మన అభి సార్ని ఫాలో చేసి మరీ వచ్చి చెడామడా వాయించేసింది. అప్పటి నుండి ఆ అమ్మాయి మీద రివెంజ్ కోసం ఆఫీస్లో పోస్టింగ్ కూడా వేయించాడు అని చెప్తాడు రవి. అయితే వాడికి తగ్గ పిల్లే. సరే, ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోబోయేది అని నువ్వు వాడికి చెప్పొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరిగి తీరాలంతే అంటుంది వసు. అదెలా కుదురుతుంది అంటాడు రవి. చూడు ఎలా జరుగుతుందో అంటుంది వసు. ఏం వసు, అభికి పెళ్లి విషయం చెప్పావా అంటాడు రఘు. చెప్పానండి అంటుంది వాసు. ఇంతలో అభి వస్తాడు. అభి, నీకు ఓకే కదా, అమ్మాయిని కలుస్తావా మరి అని అడుగుతాడు రఘు. వసు కంగారుగా, ఏంటండి అలా అడుగుతారు? పెళ్లికి ముందు అబ్బాయి అమ్మాయి చూసుకోకూడదు కదా అంటుంది. అదేంటి, ఇదెప్పటి నుండే అంటాడు రఘు. ఎప్పటి నుండి ఏంటండి అంటే మన పెళ్ళి ఎలా జరిగిందో కూడా మర్చిపోయారా అంటుంది వసు. అమ్మాయిని చూడకుండా చేసుకోవాలా? నో వే అంటాడు అభి. వసు ఏడుస్తూ, నేనంటే ఎవ్వరికీ లెక్కలేదు. మీ నాన్నేమో పెళ్ళి ఎలా జరిగిందో కూడా మర్చిపోయారు. నువ్వేమో నీ ఇష్టం అని చెప్పి ఇప్పుడు కాదు అంటున్నావు. నేను ఉమా వాళ్ళకి నా మాటే వాడి మాట అని చెప్పాను. ఇప్పుడు తనకి నేను మొహం ఎలా చూయించాలి? నేనిక తలెత్తుకు తిరగలేను. నేను ఇంకెక్కడ ఉండను. రఘు, నేను వెళ్ళిపోతున్నా, మీరు జాగ్రత్త అని వెళ్ళి లగేజీ సర్దుకుంటూ ఉంటుంది. అభి, అమ్మా ప్లీజ్ అమ్మా వెళ్ళొద్దమ్మా అంటాడు. నాకు విలువలేని చోట నేను ఉండనురా అంటుంది వసు. రఘు మనసులో ఈ వసుకి ఏమైంది వాళ్ళ ఇలా చేస్తుంది అనుకుంటాడు. రవి, ఇప్పటిదాకా బాగానే ఉంది కదా మీ మేడం, సడన్ గా ఏమైంది అని అడుగుతాడు. రవి గొడవ సంగతి చెప్పేస్తాడు. ఓ అదా సంగతి అనుకుని, రే అభి, మీ అమ్మని ఆపరా, ఈ వయసులో మీ అమ్మ వెళ్ళిపోతే నా పరువు పోతుందిరా అంటాడు రఘు. సరే అమ్మా, నాకు ఓకే అంటాడు అభి. కోపంగా రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంటాడు. ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అభి. అమ్మయ్యా, వాడు పెళ్లికి ఒప్పుకున్నాడు అనుకుంటుంది వసు. వావ్, చాలా బాగా యాక్టింగ్ చేశావే అంటాడు రఘు. మరేమనుకున్నారు నేనంటే అంటుంది వసు. ఉమాకి ఫోన్ చేస్తుంది వసు. హలో ఉమా, నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. మా ఆచారం ప్రకారం అమ్మాయి అబ్బాయి పెళ్ళయ్యేదాకా చూసుకోకూడదు అంటుంది. ఉమా, అవునా, ఇప్పుడెలా? మా మను ఏమంటుందో ఏంటో. మా అభి కూడా ఇప్పటిదాకా ఇల్లు పీకి పందిరేశాడు, చూడకుండా ఎలా చేసుకోవాలి అని. ఎలాగోలాగా మేనేజ్ చేశా. నువ్వు వేణు అబ్బాయిని చూడడానికి ఎప్పుడు వస్తారు అని అడుగుతుంది. ఉమా, మీరు కూడా మనుని చూడాలి కదా అంటుంది. అయితే ఒక పని చేద్దాం, రేపు సండే నువ్వు వేణు మనుని తీసుకుని మనం వెళ్ళే గుడికి తీసుకునిరా. ఆ పక్కనే రెస్టారెంట్ ఉంటుంది, అక్కడ మీరు అభిని కలవండి, గుళ్ళో మేము మనుని కలుస్తాం, ఏమంటావ్ అంటారు. ఉమా, సరే అలాగే చేద్దాం అంటుంది. అభి, రేపు అమ్మాయి పేరెంట్స్ నిన్ను కలవడానికి వస్తారు, అలాగే మేము అమ్మాయిని కలుస్తాం అని చెప్తాడు. అభికి మంచి అమ్మాయిని చూసేందుకు మంచి ఐడియా వస్తుంది. దానితో చాలా హ్యాపీగా ఓకే చెప్పి రూమ్లోకి వెళ్ళి రవికి కాల్ చేస్తాడు. రవి, రేపు అమ్మ వాళ్ళు అమ్మాయిని కలవడానికి వెళ్తారు, నువ్వు వాళ్ళతో వెళ్ళి అమ్మాయిని ఫోటో తీసుకునిరా అని చెప్తాడు అభి. ఓకే సార్ అంటాడు రవి. సండే రానే వస్తుంది. ఉమా, వేణు, మను గుడికి వస్తారు. మనుకి అబ్బాయి ఎలా ఉంటాడో చూడాలని చాలా యాంగ్జైటీగా ఉంటుంది. రఘు, వసు, రవి వస్తారు. మన మను మామూలుగానే చాలా అందంగా ఉంటుంది, అందులోనూ ట్రెడిషనల్ డ్రెస్లో తన అందం రెట్టింపయ్యింది. రఘు, వసు, రవి మనుని చూసి రెప్ప వేయడం కూడా మర్చిపోయి అలాగే చూస్తారు. రవి మనసులో, అబ్బా ఎంత అందంగా ఉంది, సరికి ఈ అమ్మాయే కరెక్ట్, నన్ను తిట్టినా పర్లేదు, ఫోటో మాత్రం తీయను అనుకుంటాడు. ఉమా
అభి రెస్టారెంట్లో ఉన్నాడు, మీరు వెళ్ళి చూసిరండి అంటుంది వసు. వసు, మను ఎలా ఉన్నావు అని అడుగుతుంది. బాగున్నాను ఆంటీ, మీరెలా ఉన్నారు అని అడుగుతుంది మను. ఇది జస్ట్ ఫార్మాలిటీస్, నువ్వు ఆల్రెడీ మా కోడలు అయిపోయావు. చూడు తల్లి, మీ ఇంట్లో నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు, ఎలా మాట్లాడాలనిపిస్తే అలాగే మాట్లాడు. నీకు నో రూల్స్, నో రిస్ట్రిక్షన్స్, పవర్ మొత్తం నీదే, నేను మాత్రం నీ పార్టీ. ఓకేనా అంటాడు రఘు. ఓకే మావయ్య అంటూ మాటి మాటికి మెట్ల వైపు చూస్తుంది మను. నా బంగారు తల్లి, ఎంత చక్కగా పిలిచావు అంటాడు రఘు. ఇతను రవి, నేను అభి గారి పిఏని, ఆల్ ఇన్ వన్ని, సర్కి అని అంటాడు. ఓ హాయ్ భయ్యా అంటుంది మను. నన్ను పేరు పెట్టి పిలవచ్చు మేడం అంటాడు రవి. నాకు నిన్ను చూస్తే అన్నయ్య అని పిలవాలనిపిస్తుంది అంటుంది మను. వసు, పెళ్ళైపోయేంత వరకు మా ఆచారం ప్రకారం నువ్వు మా అబ్బాయిని చూడకూడదు, మాట్లాడకూడదు. మా వాడు చాలా హ్యాండ్సమ్, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. అయ్యో అదేం లేదు, మనసులో చూడకుండా చేసుకోవాలా, నేను చేసుకోను, ఎలా అయినా ఈ పెళ్లి ఆపాలి అనుకుంటుంది మను. రామను, ఉషా వాళ్ళు వచ్చే వరకు అలా కూర్చుందాం అంటుంది వసు. మను కలిసిపోయి చక్కగా కబుర్లు చెప్తుంటే మను కంపెనీ బాగా ఎంజాయ్ చేశారు. ఉమా, వేణు రెస్టారెంట్కి వెళ్ళి అభిని కలుస్తారు. హాయ్ అంకుల్, హాయ్ ఆంటీ అంటాడు అభి. వేణు, హాయ్ అభి. ఉమా, నేను గుర్తున్నాను అభి, ఎప్పుడో చిన్నప్పుడు చూసావు, ఇప్పుడు చాలా పెద్దోడు అయిపోయావు అంటుంది. అభి, బాగా గుర్తున్నారు, నేను అని ఆడుకునేవాళ్ళం అంటాడు. ఉమా, అవును, ఇద్దరు కలిసి చాలా అల్లరి చేసేవాళ్ళు. హనీ ఎలా ఉంది అంటాడు అభి. ఉమా, పెళ్ళయ్యాక చూసి నువ్వే చెప్పు అంటుంది. అభి కొంచెం సిగ్గుపడతాడు. ఇంతలో, నీకు హనీని చేసుకోవడం ఇష్టమేనా బాబు అని అడుగుతాడు వేణు. ఎస్ అఫ్ కోర్స్, మరి హనీకి అని అడుగుతాడు అభి. తనకి ఇష్టం లేనిది మేమెప్పుడూ చేయం బాబు అంటాడు వేణు. అంకుల్, హనీ నంబర్ ఇస్తారా అని అడుగుతాడు అభి. తప్పకుండా అని నెంబర్ ఇస్తాడు. మామ్కి నెంబర్ ఇచ్చినట్టు చెప్పొద్దు ప్లీజ్ అంటాడు అభి. ఓకే, చెప్పను. సరే బాబు, మేము బయలుదేరుతాం అంటాడు వేణు. బాయ్ అంకుల్ అంటాడు అభి. ఉమా, వేణు మనుని తీసుకుని ఇంటికి వెళ్తారు. మను కూడా చూడకుండా చేసుకోవాలా, నేను చేసుకోను అని చిందులు తొక్కుతుంది. వేణు, ఉమా మెల్లగా సర్ది చెప్తారు. ఉమా, అభి చాలా బాగున్నాడు కదండి, చాలా బాగా మాట్లాడాడు. వేణు, అవునమ్మా, నిజంగా చాలా బాగున్నాడు. డాడీ ఎప్పుడు అబద్ధం చెప్పడు, తెలుసు కదా నీకు, మీ జంట చాలా బాగుంటుంది. తను చాలా నైస్ గై, నువ్వు కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు అంటాడు. సరే డాడీ, నువ్వు చెప్తే ఓకే అంటుంది మను. అభి ఆఫీస్. రవి, ఫోటో తెచ్చావా అని అడుగుతాడు. సారీ సార్, నేను తీయలేదు అంటాడు రవి. అభి కోపంగా, ఎందుకు అంటాడు. అమ్మగారు చాలా అలర్ట్గా ఉన్నారు, వీలవలేదు అంటాడు రవి. ముగ్గురిని కలిపి తీస్తాను అంటే వాడికి చూపిస్తావా అని వద్దన్నారు. పోనీ ఆ అమ్మాయి ఎలా ఉందో అదైనా చెప్పరా అంటాడు అభి. తను డార్క్ గ్రీన్ కలర్ లంగాకి పింక్ బోర్డర్, ఫుల్ వర్క్ బ్లౌజ్, పింక్ ఓణి వేసుకుని, పెద్ద జుంకాలు, చేతికి ఆకుపచ్చ గాజులు, మెళ్ళో చిన్న నెక్లెస్ వేసుకుని పాలరాతి శిల్పంలా దేవకన్యలా మెరిసిపోయింది సార్. ముఖం చంద్రబింబం, కాటుకు పెట్టిన ఆ కళ్ళు కలువలు, నవ్వితే కనబడే దానిమ్మ గింజల వంటి పలవరస, శంఖం లాంటి మెడ అని చెప్పగానే అభి కోపంగా, చాలాపు, నీకెంత ధైర్యం, నా కాబోయే భార్య గురించి నువ్వు ఇలా మాట్లాడతావా అంటాడు. రవి, తనొక అద్భుతం. అయినా ఏంటి సార్, మీకు చేసుకోవడం ఇష్టం లేదుగా, మళ్ళీ భార్య అంటారేంటి అంటాడు రవి. తను నా వైఫ్, ఇది ఫిక్స్, ఇంకోసారి తన గురించి అలా మాట్లాడకు అంటాడు అభి. నీకు వైఫ్ అయితే నాకు సిస్టర్, నన్ను భయ్యా అని కూడా పిలిచింది అంటాడు రవి. అభి కొంచెం నవ్వి, అలాగా అంటాడు. ఉమా, పంతులు గారిని కలవడానికి వెళ్దాం, నువ్వు వేణు రెడీగా ఉండండి, నేను వచ్చి పికప్ చేసుకుంటా అని చెప్తుంది వసు. ఉమా సరే అంటుంది. రఘు, పంతులు గారితో ముందే మాట్లాడావు కదా. అన్నీ మాట్లాడా, మనం అనుకున్నట్టే జరుగుతాయి అన్నీ అంటుంది వసు. అందరూ కలిసి పంతులు గారి దగ్గరికి వెళ్తారు. పంతులు గారు ఇద్దరు జాతకాలు చూసి లెక్కలు వేస్తారు. అమ్మా, ఇద్దరు జాతకాలు దివ్యంగా కలిశాయి, వీళ్ళ జాతక రీత్యా మరో 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అంటారు. మరి 10 రోజుల్లోనేనా అంటాడు వేణు.
అవునండి, అది దాటితే మరో ఏడాది దాకా లేదు అంటారు పంతులు గారు. మరేం చేద్దాం అంటుంది వాసు. ఏం పర్లేదు, ఆ ముహూర్తమే ఖాయం చేయండి పంతులు గారు అంటాడు రఘు. మరీ 10 రోజులంటే ఏర్పాట్లు కష్టమవుతాయేమో అంటాడు వేణు. మీరు టెన్షన్ పడొద్దు, ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్తే వాళ్లే అన్నీ అరేంజ్ చేస్తారు. అవన్నీ నేను చూసుకుంటా, మీరు అమ్మాయిని మాత్రం తీసుకురండి చాలు అంటాడు రఘు. వేణు ఇంకా ఆలోచిస్తూ ఉండడం చూసి, అన్నయ్య మాకొక్కడే కొడుకు, అవన్నీ మేము చూసుకుంటాం, మీరు నిశ్చింతంగా ఉండండి అంటుంది వసు. పెళ్లి 10 రోజులే ఉండడంతో పనుల్లో అందరూ బిజీగా ఉంటారు. మను తన ఫ్రెండ్స్ అందరికీ పెళ్లి ఫిక్స్ అయిందని రమ్మని చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. ట్రైనింగ్ ఉండడం వల్ల అందరూ పెళ్లికి ముందు రోజు వస్తామని చెప్తారు. మను షాపింగ్ అని బిజీగా ఉంటుంది. అభి ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్స్ అన్ని పెళ్లికి ముందే కంప్లీట్ చేయాలని చాలా బిజీగా ఉంటాడు. పెళ్లి 2 రోజుల్లోకి రాగానే అభి ఫ్రెండ్స్, బంధువులు అందరూ వస్తారు. అభికి పసుపుతో నలుగు పెట్టి స్నానం చేయించి పెళ్లి కొడుకుని చేస్తారు. అభి అంతమంది లేడీస్ని చూసేసరికి బాగా సిగ్గుపడుతుంటే అందరూ చాలా ఆట పట్టిస్తూ ఉంటారు. చాలా అందంగా ఉన్నావు కన్నా, నా దృష్టే తగిలేలా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది నిన్నిలా చూస్తుంటే అని హక్ చేసుకుంటుంది వసు. అభిని అమ్మాయిని చూపించమని ఫ్రెండ్స్ గొడవ చేస్తారు. ఆంటీ మాకు అమ్మాయిని చూపించాల్సిందే అని అడుగుతాడు రాకేష్. తప్పకుండా, వాడు చూడకూడదు కానీ మీరు చూడొచ్చు. అమ్మాయికి పసుపు పెట్టి నగలు బట్టలు ఇవ్వడానికి వెళ్తున్నాం, మీరు కూడా రండి అంటుంది వసు. 1 కండిషన్, మీరు మీ ఫోన్స్ కెమెరాలు అన్నీ ఇక్కడే వదిలి రావాలి అని చెప్తుంది. అందరూ ఓకే అని బయలుదేరుతారు. మను వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వస్తారు. స్వాతి తప్ప బంధువులు కూడా వచ్చేసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మను, స్వాతి ఏది అని అడుగుతుంది. వాళ్ళ అత్తయ్యకి సీరియస్ అటే, పెళ్లి రోజు డైరెక్ట్గా వస్తానంది, నువ్వు రెడీ అవు పదా అంటుంది లక్కీ. వసుధ వాళ్ళు వచ్చేసరికి పసుపు రంగు లంగా ఓణి వేసుకుని ఎర్రగా పండిన మెహందీతో చాలా క్యూట్గా ఉంటుంది మను. వసుధ వచ్చి మరీ ఇంత అందంగా ఉంటే మా వాడు మమ్మల్ని మర్చిపోతాడేమోనే అంటుంది. మను చాలా సిగ్గుపడుతుంది. నీ సిగ్గు మీ ఆయన కోసం కొంచెం దాచుకో అని ఆట పట్టిస్తారు. ఇదిగో అబ్బాయికి రాసిన పసుపు, ఇవి మా వంశ పారంపర్య నగలు, మా కోడలు పెళ్లిలో పెట్టుకోవడానికి అని. ఇదిగో ఉమా, ముందు నువ్వే పసుపు రాయి అని అంటుంది. అభి ఫ్రెండ్స్ బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. రాఖీ కారులో ఒక ప్యాకెట్ మర్చిపోయినట్టున్నారు, నువ్వు వెళ్ళిచ్చిరా అంటాడు రఘు. సరే అని లోపలికి వెళ్ళేసరికి మను మొహం ఒళ్ళంతా పసుపుతో పసిడి బొమ్మలా కనిపిస్తుంది. అవి అక్కడ పెట్టి వెళ్తాడు. రాఖీ బయటికి వచ్చి, మన అభి చూడకుండా చేసుకున్న అమ్మాయి అజంతా బొమ్మే, వాడు చాలా లక్కీ అంటాడు. అప్పుడే అటు వచ్చిన మన లక్కీ, పిలిచారా అంటుంది. నిన్నెవరు పిలిచారమ్మా అంటాడు రాఖీ. ఇప్పుడే లక్కీ అన్నావు. ఓ, మేము లక్కు గురించి నీ గురించి కాదు అంది, పోవమ్మా అంటాడు. లక్కీనే పో అంటావు కదా, చెప్తా నీ పని అని కాఫీలో ఉప్పు కలిపి ఆ కప్ రాఖీకి వచ్చేలా చేస్తుంది. కాఫీ తాగగానే ఉప్పుగా ఉండడంతో ఊసేస్తాడు. ఏంటిది, ఏమైంది, కాఫీలో ఉప్పు వేస్తావా? నేనా నేనా అంకుల్, మీరు తాగారు కదా, అందులో ఉప్పు ఉందా? లేదమ్మా, చూడండి నన్ను ఇందా కూడా ఇలానే ఏడిపించాడు. రాఖీ, ఏంటిది, ఆడపిల్లని ఏడిపించొచ్చా, తప్పు కదా అంటాడు రఘు. రాఖీ కోపంగా చూస్తాడు. లక్కీ నవ్వుతూ వెళ్తుంది. సరదాగా అందరూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పెళ్లి రోజు రానే వస్తుంది. అందరూ రెడీ అయి మండపానికి వస్తారు. స్వాతి మాత్రం డైరెక్ట్గా మండపానికి వచ్చి బ్యాచ్తో జాయిన్ అవుతుంది. దీప్తి అప్పుడే పెళ్లి కొడుకుని చూసా, ఏం ఉన్నాడే హీరోలాగా అంటుంది. అవునా, పదండి వెళ్ళి చూసొద్దాం అంటుంది స్వాతి. అందరూ కలిసి అభిని చూడ్డానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి రూమ్లో అభి ఫ్రెండ్స్తో కూర్చొని రెడీ అవుతూ ఉంటాడు. నాకు చాలా హ్యాపీగా ఉందిరా, మనం చదువుకునేటప్పుడు కనీసం అమ్మాయిని కన్నెత్తి చూసేవాడివి కాదు, మాట్లాడేవాడివి కూడా కాదు అంటాడు రాఖీ. ఎంతమంది ట్రై చేశారు, కానీ నువ్వెవ్వరితోనూ మాట్లాడలేదు, ఇప్పుడు చూడకుండా పెళ్లి చేసుకుంటున్నావు అంటే షాకింగ్గా ఉందిరా అంటాడు. అభి, చిన్నప్పుడు చూశాను తన్ని, చాలా క్యూట్గా ఉండేది. హనీ అంటే ఎందుకో తెలీదు, మొదటి నుండి ఇష్టమే. నేను చిన్నప్పుడు తనతో తప్ప ఎవరితోనూ ఆడుకునేవాడిని కాదు. తను ఎవరితోనైనా ఆడితే నాకు నచ్చేది కాదు, ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉండేవాళ్ళం అంటాడు. నేను స్టడీస్కి లాంగ్ వచ్చాను, తర్వాత తనని కలవలేదు.
నాకు హనీతో తప్ప ఏ అమ్మాయితో మాట్లాడాలి అనిపించలేదు. అందుకే ఎవరిని దగ్గరికి రానివ్వలేదు అని చెప్తుంటే అందరూ లోపలికి వెళ్తారు. స్వాతి వెళ్ళబోయేసరికి ఒక ఆవిడ ఈ పళ్ళెం కొంచెం పంతులు గారికి ఇవ్వమ్మా అని పంపిస్తుంది. హలో, మీరు పెళ్లి కూతురు ఫ్రెండ్స్ మేము. ఓ హలో, నా పేరు అభిరామ్. అందరూ వాళ్ళ పేర్లతో పరిచయం చేసుకుంటారు. అక్కడ రవి స్వాతిని చూసి అమ్మో, ఈ అమ్మాయి బాస్ని చూస్తే కొంప మునుగుతుంది అని వెళ్ళి రఘురామ్కి చెప్తాడు. రఘు వెంటనే అభి దగ్గరకు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అభి, టైం అవుతుంది అని పంపిస్తాడు. స్వాతి వచ్చి అబ్బాయి ఎక్కడా అని అడుగుతుంది. రెడీ అవుతున్నాడే లోపల అంటారు. సరే వెయిట్ చేద్దామా అంటుంది స్వాతి. అంతలో ఉమా వచ్చి అక్కడ మనుని రెడీ చేస్తూ ఉంటే మీరేంటి దాన్ని ఒక్కదాన్ని వదిలేసి బయట తిరుగుతున్నారు అంటుంది. అది పెళ్లి కొడుకుని చూద్దామని అంటారు. అబ్బా, పెళ్లిలో చూడొచ్చులే, ముందు మను దగ్గరికి వెళ్ళండి అంటుంది. అందరూ మను దగ్గరికి వెళ్తారు. మను శారీ కట్టుకుని కూర్చొని ఉంటుంది. బ్యూటీషియన్ మను రెడీ చేస్తూ ఉంటుంది. అయినా నీకు మేకప్ ఎందుకే, నువ్వు మామూలుగానే బాగుంటావు కదా, ముందు ఈ లక్కీకి వేయండి, దీన్ని చూడలేకపోతున్నాం. సచ్చినోడా, అయిపోయావురా నా చేతిలో అంటూ లేస్తుంది లక్కీ. ఏ ఆపండి మీ గోల, ఇంతకీ అబ్బాయి ఎలా ఉన్నాడో చెప్పండి అంటుంది మను. పాపకు చాలా తొందరగా ఉన్నట్టుందే అంటుంది స్వాతి. అదేం లేదు, జస్ట్ తెలుసుకుందామని. అయినా కాసేపు అయితే మీరు చెప్పేదేంటి, నేనే చూస్తానుగా అంటుంది మను. అదేం కుదరదుగా అంటుంది దీప్తి. ఎందుకు అంటుంది మను. ఏమోనే, నాకేం తెలుసు, ఫస్ట్ నైట్ రోజు చూడడమే అని ఎవరో చెప్తుంటే విన్నాను అంటుంది దీప్తి. అమ్మో అనుకుంటుంది మను. అప్పటిదాకా ఆగలేకపోతే ముందు ఫస్ట్ నైట్ తర్వాతే పెళ్ళి, ఏమంటావ్ అంటుంది లక్కీ. మీకు సిగ్గులేదే, ఆడపిల్లలేనా మీరు అంటుంది మను. వాళ్ళకుందని ఎవరన్నారు, అయినా ఇంతకీ ఇక్కడ ఆడపిల్లలు ఎవరున్నారు అంటాడు నాని. నీకుందిరా అంటారు అమ్మాయిలు కోరస్గా. అయినా చూడకుండా పెళ్లి కాన్సెప్ట్ చాలా బాగుంది, మనం కూడా ఫాలో అవుదామా అంటాడు నాని కిరణ్తో. మంచిది, అలా అయినా మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, చూస్తే ఏ పిల్ల మిమ్మల్ని చేసుకోదు అంటుంది స్వాతి. ఎంత మాట అన్నావే, నువ్వుండు నీ పని చెప్తా అంటాడు నాని. ఎప్పుడు చూడు కొట్టుకుంటూనే ఉంటారు, టైం అయింది, మనుని తీసుకొని రండి అంటుంది ఉమ. పంతులు గారు అభి చేత గణపతి పూజ, మను చేత గౌరీ పూజ విడివిడిగా చేయిస్తారు. మను మొహానికి మేలి ముసుగు వేసి తీసుకొచ్చి అభి ఎదురుగా కూర్చోబెడతారు. ఇద్దరు మధ్య తెర అడ్డుగా ఉంటుంది. అభికి మనసంతా ఏదో తెలియని ఫీలింగ్తో గుండె కొట్టుకుంటూ ఉంటుంది. తనని ఎప్పుడు చూస్తానా, తెర ఎప్పుడు తీస్తారా అని ఆతృతగా చూస్తూ పంతులు గారు చెప్పినవి చేస్తూ ఉంటాడు. ఇక్కడ మను కూడా ఎప్పుడు చూస్తానా అని తెర వంక చూస్తూ అతి కష్టంగా పంతులు గారు చెప్పినవి చేస్తూ ఉంటుంది. పంతులు గారు కన్యాదానం కోసం మను చేతులు అభి చేతుల్లో పెట్టి కొబ్బరి బొండం పెట్టే తందు చేయిస్తున్నారు. అభికి మను చేతులు తగలగానే హై వోల్టేజ్ షాక్ కొట్టినట్లు అనిపిస్తుంది. మను సంగతి ఇంకా చెప్పనక్కర్లేదు, తన చేతులు వణకడం అభికి కూడా అర్థమవుతుంది. కన్యాదానం అయ్యాక జీలకర్ర బెల్లం పెట్టించి తెర తీస్తారు. ఇద్దరు ఆత్రంగా చూసుకుంటారు. మను మొహం ముసుగు చాటను ఉండి సరిగా అర్థం కాలేదు అభికి. మొహం అంతా పూలతో కవర్ చేయడం వల్ల అభి మొహం కనబడలేదు మనుకి. ఇద్దరు ఒక్కసారి బిక్క మొహాలేసుకుని పంతులు గారు చెప్పినట్లు చేస్తున్నారు. మను అవన్నీ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు కనిపిస్తున్న తన నడుము చూసి అతి కష్టంగా నిగ్రహించుకుంటున్నాడు అభి. అభి దించిన తల ఎత్తడం లేదేంటి అని చూస్తే అభి చూపు తన నడుంపై ఉండడంతో మను సరిచేసుకుంటుంది. తాళి కట్టేటప్పుడు మను మెడ తెల్లగా, తన చర్మం సుతిమెత్తగా వేళ్లకు తగులుతుంటే తన నుండి వస్తున్న సుగంధం అభికి పిచ్చెక్కించేస్తుంది. అభి వేళ్లు తగిలి కితకితలు పుడుతుంటే మను గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది. ఇద్దరికీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టట్లేదు. తలంబ్రాలు పోటీ పడి పోసుకుంటున్నారు. బిందెలో ఉంగరాలు వేస్తే అభి మను చేయి పట్టుకుని వదలకుండా ఆట పట్టిస్తాడు. అరుంధతి నక్షత్రం చూపించడానికి పంతులు గారు ఇద్దరిని పక్కపక్కన నుంచోబెట్టి, బాబు, అమ్మాయి భుజం మీద ఎడమ చేయి వేసి నీ కుడి చేత్తో అమ్మాయికి నక్షత్రం చూయించు, అమ్మాయి నువ్వు నమస్కారం చేయి అని చెప్తాడు. మన అభికి ఒక చిలిపి ఆలోచన వస్తుంది. అసలే ఇందాక నడుము చూసిన దగ్గర నుండి కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. అందుకే భుజం మీద వేయాల్సిన చెయ్యి నడుం మీద వేసి చిన్నగా గిల్లి ఏమీ తెలియనట్లు నక్షత్రం చూపిస్తాడు. అభి చేసిన పనికి మనుకి గుండె జల్లుమంటుంది. అలా పెళ్ళంతా సరదాగా జరుగుతుంది. అప్పగింతల్లో మను
వేణు ఉమాని పట్టుకుని బాగా ఏడుస్తుంది. వేణు ఉమా కూడా కంట్రోల్ చేసుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటారు. మను వాళ్ళ నాన్నని హక్ చేసుకుని నేను వెళ్ళను అని ఏడుస్తుంది. వేణు ఉమ మను ఫ్రెండ్స్ అంతా కలిసి సముదాయించి పంపిస్తారు. ఇంటికి రాగానే ఇద్దరికి దిష్టి తీసి హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకొస్తుంది వసు. రాగానే ఇంట్లో మను చేత దేవుడికి దీపం పెట్టిస్తుంది. ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని చెప్తుంది వసు. అభి మను చేయి పట్టుకుని తన రూమ్కి తీసుకెళ్ళబోతాడు. అభి నువ్వు నీ రూమ్కి వెళ్ళు, మను నా రూమ్లో ఫ్రెష్ అవుతుంది అని చెప్తుంది వసు. మామ్, డాడ్, మరి మీరెక్కడుంటారు అని అడుగుతాడు అభి. నీతో పాటు నీ రూమ్లోనే అంటాడు రఘు. అభి చెయ్యి వదిలి విసురుగా వెళ్తాడు. మనుని తన గదిలోకి తీసుకువెళ్తుంది వసు. ఇద్దరూ బాగా అలసిపోయి ఉండడం వల్ల ఫ్రెష్ అయి వెంటనే నిద్రపోతాడు. పొద్దున్నే లేటుగా లేస్తారు. మను రెడీ అయి కిచెన్లో ఉన్న వసు దగ్గరకు వస్తుంది. మను, నువ్వు కిచెన్లోకి వచ్చావెందుకు? ఏమైనా కావాలంటే చెప్పు, పనమ్మాయితో పంపిస్తా అంటుంది వసు. రూమ్లో బోరుగా ఉంది, నేను కూడా ఇక్కడే ఉంటా అత్తయ్య అంటుంది మను. సరే ఇదిగో కాఫీ తాగు అంటుంది వసు. మామ్, కాఫీ అని అరుస్తాడు అభి. పద్మ, ఇదిగో కాఫీ వాడికిచ్చిరా అని వసు పని చేసుకుంటూ ఉంటుంది. మను పద్మని వద్దని సైగ చేసి తను తీసుకెళ్తుంది. అభి సోఫాలో మొహం మీద చేయి పెట్టి కళ్ళు నలుపుతూ ఉంటాడు. మను కాఫీ అనగానే పనమ్మాయి అనుకుని మొహానికి అడ్డం పెట్టుకున్న చెయ్యి అలాగే ఉంచి రెండో చెయ్యి చాపుతాడు. మనుకి మొహం కనబడదు. సరిగ్గా అంతలో రఘురాం రావడం చూసి కాఫీ చేతిలో పెట్టి వచ్చేస్తుంది. కాఫీ ఇచ్చినప్పుడు మను చేయి తగలగానే కొంచెం అర్థమై గవుక్కన కళ్ళు తెరుస్తాడు. కానీ అప్పటికే మను వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. అబ్బా, మంచి ఛాన్స్ మిస్ అయ్యానే అనుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు. ఎలాగైనా మనుని చూడాలని పాటలు పడుతుంటాడు. కానీ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వదు. ఒరేయ్, కాసేపు ఆగు, సాయంత్రం నీకు ఫస్ట్ నైట్ కావాల్సినంతసేపు చూద్దు గాని, ఓకేనా అంటాడు రఘు. అభి సైలెంట్గా వెళ్ళిపోతాడు. వసు, ఎలాగో పెళ్లి చేస్తాం, మరి తర్వాత వాళ్ళు కలిసి కాపురం చేస్తారా అని అడుగుతాడు రఘు. ఏమో చూద్దాం ఏం జరుగుతుందో అంటుంది వసు. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.